Step into Value Zone Hypermart Patanjali. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే సార్ చక్రధర్ గారు, తెలంగాణలో నూతన ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది, పాలన చక్కగా ముందుకు సాగుతోంది. మరి ఇప్పుడు ఈ టైంలో రియల్ ఎస్టేట్ మూవ్మెంట్ అనేది ఎలా ఉందంటారు? అండ్ హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడు కొంచెం పుంజుకుంటుందండి. మాకు కూడా కొంచెం కాల్స్ ఎంకరేజ్ పెరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఎక్కడ కొంటే బాగుంటుంది, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏ ఏరియా డెవలప్ అవుతుంది, కొంచెం సజెస్ట్ చేయండి, తక్కువలో ఉండాలి, ఎక్కువ రాబట్టి రావాలి, పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ అడిగేది ఇదే. సో మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక టైంలో హైదరాబాద్లో ఒక టైంలో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్ ఉండేది. మీరు చూస్తే అట్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ దాని సెంటర్ పాయింట్ అనేవాళ్ళు. ఆ సెంటర్ పాయింట్ నుంచి సార్ట్ సిటీ అనేవాళ్ళు. దాని నుంచి ఆ పక్కన ఉన్న వెస్ట్ మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి ఇవన్నీ కాస్ట్లీగా అయ్యేవి. తర్వాత మెల్లమెల్లగా అసెంబ్లీ, సో హ్యాబిట్స్, అట్లా మీకు ఏంటంటే ఒక టైంలో ఒకటి ప్రైమ్ లొకేషన్ అవుతాయి. సో ఇప్పుడున్న హైదరాబాద్లో మనకి ప్రైమ్ లొకేషన్ ఏంటి అంటే గచ్చిబౌలి, మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎందుకంటే రోజుకి 9 lakhs మంది జాబ్స్కి వస్తున్నారు ఆ ఏరియాలో. కాబట్టి ఏంటంటే అవి చాలా ఒక సెంటర్ పాయింట్ కింద మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి, ఆ గచ్చిబౌలి నుంచి మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి దిల్సుఖ్ నగరం కొట్టండి, 1 hour జర్నీ చూపిస్తుంది. అలాగే అక్కడ నుంచి ఉప్పల్ని కొట్టండి, 1 hour జర్నీ అని చూపిస్తుంది. అంటే మనకి ఉప్పల్, దిల్సుఖ్ నగర్ ఇట్లాంటివన్నీ కూడా అట్లీస్ట్ మనం డ్రైవ్ చేసుకోవాలంటే 1 hour డిస్టెన్స్లో టైం పడుతున్నాయి. సో అట్లాగే 1 hour నుంచి ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది బుధేరా అంటారండి. ఈ బుధేరా అంటే మనకి ఇటు పక్క ఇప్పుడు చూడండి, ఈ ఉప్పల్ అనేది అంతా ఏంటంటే మనకి వరంగల్ హైవే సైడ్, దిల్సుఖ్ నగర్ అనేది విజయవాడ హైవే సైడ్. సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే మిల్లిమిల్లిగా పాపులర్ అవుతున్నది వెస్ట్ సైడ్. అంటే మనం బాంబే హైవేలో ఈ బుధేరా అనే ప్లేస్ ఉందండి. అది ఎగ్జాక్ట్గా మనకి గూగుల్ మ్యాప్ చూసుకుంటే 1 hour టైంలో మనం దానికి చేరుకోవచ్చు. అయితే డిస్టెన్స్ 60 kilometers ఉంటుంది. కాకపోతే ఏంటంటే రోడ్లు 6 track రోడ్డు ఉంది. మనకి ఎక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు. మనం స్టార్ట్ చేసామా మనం బుధేరా వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఆ బుధేరాకు ఉన్న ఇంకో ఫేమస్ ఏంటంటే అటు జహీరాబాద్ నుంచి కూడా 25 kilometers జస్ట్. ఇప్పుడు చాలా వినే ఉంటారు, నిమ్స్ అని కొత్తగా వస్తుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అని SEZ వచ్చింది అక్కడ. సో ఆల్రెడీ మహీంద్రా ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ మనకి పెరమిల్ ఫార్మా కంపెనీ ఉంది. సో జహీరాబాద్ ఒకటే ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియా అండి. సో దానికి హార్డీ 25 kilometers towards మన హైదరాబాద్లో అక్కడ మనకి బుధేరా ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీకు గజం ఇవాళ కేవలం 7,500 గజం మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. ఈవెన్ మనకి ఇంటర్వ్యూస్ చూస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూస్ చూసినా కూడా రీసెంట్గా ఆయన చెప్పారంటే హైదరాబాద్ కాదండి, హైదరాబాద్ సరౌండింగ్స్ మేము డెవలప్ చేస్తాము, ఒక శాటిలైట్ టౌన్షిప్స్ చేస్తాము అని చెప్పారు. చుట్టుపక్కల కూడా బాగా డెవలప్ చేస్తామన్నారు. సో ఇది ఎగ్జాక్ట్గా 60 kilometers రేడియస్లో మనకి చుట్టుపక్కల హైదరాబాద్ కిందకి మనకు వస్తుంది. కాబట్టి ఇది ఒక ప్రైమ్ లొకేషన్ చెప్పొచ్చు. అయితే ఇందులో నాకు బ్యూటిఫుల్ ఏంటంటేనండి, ఆ బుధేరాకి మీకు హైదరాబాద్ నుంచి జస్ట్ హార్డ్లీ 60 minutes డ్రైవ్ అంతే. అట్ ద సేమ్ టైం ఈ ముత్తంగి ఎగ్జిట్ అంటారు, అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా దానికి హార్డ్లీ ఒక 50 kilometers దూరమే వచ్చేస్తుంది. సో కాబట్టి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి కూడా మనం దానికి చేరుకోవచ్చు. ఈవెన్ రీజనల్ రింగ్ రోడ్ పడుతుంది కొత్త ఫ్యూచర్లో ఏంటంటే RRR అంటారు, రీజనల్ రింగ్ రోడ్. అది కూడా హార్డ్లీ 15 minutes డ్రైవ్లోనే మనకి ఆ బుధేరా ప్లేస్కి వస్తుంది. అయితే సాధారణంగా ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ ఇప్పుడు చూడండి, ఈవెన్ మనకి పటాన్ చెరువు దగ్గర ఇంద్రేశం తీసుకున్నా కూడా ఇప్పుడు ఈవెన్ ఈ గచ్చిపల్లి ఉన్న ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు కోకాపేట తీసుకున్నా, శరలింగంపల్లి తీసుకున్నా, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే మీకు శంకర్పల్లి ఫామ్ ల్యాండ్స్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ని మనం కన్వర్ట్ చేస్తారనమాట. కన్వర్ట్ చేసి మనకి హౌసెస్ కింద పర్మిషన్ చేసి లేఅవుట్స్ చేస్తారు. అలాగే ఇప్పుడు బుధేరాలో కూడా ఇప్పుడున్న యాక్చువల్గా ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ వాటిని ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని స్క్వేర్ యార్డ్స్ కింద మార్చి కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఒక 5 ఏళ్ళు మంచి ఒక మెజార్టీతో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో వాళ్ళ రిజిస్ట్రేషన్స్కి ఎటువంటి ఢోకా లేదు. ఎందుకంటే నెక్స్ట్ 5 years గవర్నమెంట్ మారే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ మంచి ప్రైస్ 7,500 rupees అంటే ఈవెన్ మనకు ఒక 500 square yards కొనుక్కున్నా కూడా 35 lakhs 37 lakhsలో మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కొనుక్కోరా అంటారు, ఒక సామెత ఉంది. అంటే రేట్ ఎక్కువ అయితే తక్కువ. ఇప్పుడు చూడండి, మన దిల్సుఖ్ నగర్లో 20 years బ్యాక్ కొనుక్కుంటే బాగుండేది, ఉప్పల్లో 20 years బ్యాక్ కొనుక్కుంటే బాగుండేది. ఆ రోజు మన డబ్బులు ఉన్నా కూడా మనం 200 గజాలు కొనుక్కున్నాము, ఒక 500 గజాలు కొనుక్కుంటే ఇంకా ఎక్కువ బాగుండేది అని అనుకుంటారు. సో ఇప్పుడు మనకి 7,500 rupees ఆఫర్ ప్రైస్లో ఉంది కాబట్టి చాలా తక్కువ రేట్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కొనుక్కోమనే అవకాశం ఉంటే మాత్రం కొంచెం 500 గజాలు కావచ్చు, 1000 గజాలు కావచ్చు కొనుక్కుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితేనండి ఇది ఎట్లా అంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని కన్వర్ట్ చేసి స్క్వేర్ యార్డ్స్లో మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మెగా టౌన్షిప్ దాకా తయారు చేస్తున్నారు. అంటే ఒక్క ప్లాట్ ప్లేస్ కాదు, అక్కడ ఒక టెంపుల్, అక్కడ ఒక హాస్పిటల్, ఒక స్కూలు అలాంటివి కూడా కట్టి ఒక బ్యూటిఫుల్ టౌన్షిప్ లాగా తయారు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈజీగా 4 to 5 times రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్లో నుంచి మార్కులు వస్తున్నాయండి. ఇప్పుడున్న కొత్తగా మారే గవర్నమెంట్ తర్వాత ఎక్కడైనా సరే మనకు తక్కువ ప్రైస్లో
ఎక్కువ లాభం వచ్చేలా కొనుక్కోవాలి అంటే మాత్రం ఈ బుదేరా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దానికి నిమ్స్ దగ్గరగా ఉంది. ఇప్పుడు చూడండి బుల్లెట్ ట్రైన్ వచ్చింది. ఇప్పుడు మీకు బాంబే టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్కి శాంక్షన్ అయింది. ఓన్లీ కేవలం 3 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు బాంబేకి. అది జహీరాబాద్కి ఒక స్టాప్ ఇచ్చారు. అంటే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ స్టాప్ జహీరాబాద్లో స్టాప్ ఉంది. సో అది కూడా హార్డ్లీ 15 మినిట్సే ఈ మనకి మనం ఉన్న ల్యాండ్కి చాలా దగ్గరలో ఉంది. సో ఇలా అన్ని తరాలు చూసుకున్నా కూడా అది ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, ఎట్ తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఉంది. ఇది ఒక సెగ్మెంట్ అండి. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్లో వచ్చింది ఏంటంటే ఈ చిట్ ఫండ్స్ తరహాలో కూడా రియల్ ఎస్టేట్ మొదలు పెట్టారు. చిట్ ఫండ్ తరహాలో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వెంచర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫార్మ్ ల్యాండ్స్గా ఉన్నాయండి. ఎట్లా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి వినుకొండ, గుంటూరు జిల్లాలో వినుకొండ డిస్కస్ చేసాం 1 month బ్యాక్. వినుకొండ. సో ఇక్కడ మనకి అలాగే ఖమ్మంలో ఒక ప్లేస్, ఇట్లా ఒక 7 ప్లేస్ ఐడెంటిఫై చేశారండి. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అటు మనకి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇట్లా ఒక 5 స్టేట్స్లో కూడా మనకి ఒక ఫార్మ్ ల్యాండ్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ఒక యాప్ ద్వారా కూడా మనం చూస్ చేసుకోవాలి. కొత్తగా యాప్ డిజైన్ చేస్తున్నారు. ఇవి ఎలా ఉంటాయి ఏంటంటే ఒక్క యూనిట్ వచ్చి 5 lakhs ఉంటుంది. సో ఆ యూనిట్ 5 lakhs అంటే మీరు 10,000 రూపీస్ చొప్పున 50 months మనం కట్టాలి. ఒక చిట్ ఫండ్ లాగా ఒక చిట్టి వేసినట్టుగా 50 నెలలు 10,000 చొప్పున చిట్టి వేయాలి. అయితే ఇందులో బ్యూటీ ఏంటంటే ప్రతి నెల లాటరీ తీస్తారండి. ఒక 20 లాటరీ తీస్తారు. అందులో ఫస్ట్ 5గురికి 100% ఫీజు పే ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఎవరైనా 10,000 పెట్టి ఒక చిట్టి స్టార్ట్ చేశారనుకోండి, 5 లక్షలు కట్టాలి కదా. 50 నెలలు ఒక ఫస్ట్ 5 months లక్కి వాళ్ళ పేరు వస్తే వాళ్ళు ఇంక నెక్స్ట్ కట్టక్కర్లా. ఆ 5 లక్షలు వెంటనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 4,90,000 సేవ్ అయినట్టే. అలా ఒక 5గురికి 50% డిస్కౌంట్. అంటే ఒక 5గురికి లాటరీ తీస్తే 50% వచ్చింది అనుకోండి, వాళ్ళు 5 లక్షలు కట్టక్కర్లా, కేవలం 2.5 lakhs కడితే సరిపోతుంది. అలాగే ఒక 10 members మాత్రం 25% డిస్కౌంట్ కూపన్స్ ఇస్తారు. సో ప్రతి మంత్ ఇలా లాటరీలు ఇస్తూ ఉంటారు. సో లాటరీలో లక్కీగా మనకు పేరు వస్తే కనుక మనం నెక్స్ట్ 5 ఇన్స్టాల్మెంట్స్ మనం కట్టక్కర్లేదు, అక్కడితో మనం రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఈ అన్ని స్పేస్లో కూడా రిసార్ట్స్ కడుతున్నారండి, ప్రైమ్ రిసార్ట్స్ కడుతున్నారు. ఆ మెంబర్షిప్ 5 lakhs మెంబర్షిప్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ రియల్ ఎస్టేట్ మనం చూసాం కొంచెం డౌన్ఫాల్ అయింది. సో వాటిని మళ్ళీ పైకి తీసుకురావడానికి ఇట్లాంటి వినూత్నమైన టెక్నిక్స్ తోటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించుకొని 1-2 సార్లు అన్ని పరిశీలించుకొని మనం తీసుకోమని చెప్తున్నాం. సో మొత్తానికి ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇటు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరంగా ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ కొనుగోలు చేసే వరకు మరిన్ని కొత్త ఆపర్చునిటీస్ అయితే వచ్చాయంటారు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.